హలో నమస్తే, నేను మీ లత ఫ్రమ్ కాకినాడ. ఈరోజు టాపిక్ ఏంటంటే డిజిటల్ ఆర్టిజం గురించి మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు ఆర్టిజం అంటే ఏంటి? సో ఆర్టిజం అంటే పిల్లల ఎదుగుదలలో రావాల్సిన ప్రతి యాక్టివిటీస్ అంటే నడవటం, టైంకి మాట్లాడటం, మనం ఏమైనా చెప్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వటం, ఇవన్నీ కూడా నార్మల్గా ఎదుగుదలలో వచ్చే మార్పులు. సో ఈ ఆర్టిజం ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా కాదు, దీనికి భిన్నంగా ఉంటారు. సో దీనికి రివర్స్ అనమాట. వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వరు, సరైన టైంలో పాకడం, బోర్లా పడటం, మాట్లాడటం, నడవటం ఇవన్నీ డిలే అవుతాయి. వినికిడి ఇవన్నీ కూడా డిలే అవుతాయి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ డిజిటల్ ఆర్టిజం అనేది ఏంటంటే ఇవేవి కాకుండా డెవలప్మెంట్ అంతా బాగుంటుంది, అందరూ హెల్దీగా ఉంటారు పిల్లలందరూ. సో వీళ్ళలో ఏమవుతుంది, ఎక్కువ టైము స్క్రీన్ టైం మీద ఎక్కువ స్పెండ్ చేయటం వల్ల వీళ్ళకి ఈ డిజిటల్ ఆర్టిజం అనేది వస్తుంది. సో ఇది మరి ముఖ్యంగా ఎవరికి అంటే పేరెంట్స్, అలాగే టీచర్స్, గార్డియన్స్ ఇది పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. సో పేరెంట్స్ ఏంటంటే పిల్లలకి వాళ్ళు అల్లరి చేస్తారు, లేకపోతే బయటకు వెళ్తే ఇంకైనా దెబ్బలు తగులుతాయి, ఇలాంటి ఇంక వేరే అదర్స్ దాని మీద ఫోన్ ఇచ్చేసి కూర్చోబెట్టేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎక్కువ స్క్రీన్తో స్పెండ్ చేయటం వల్ల ఈ ఆర్టిజం వచ్చే అవకాశం ఉంది. అలాగే స్కూల్ టీచర్స్ హోంవర్క్స్ అన్నీ కూడా, ప్రాజెక్ట్ వర్క్లు ఇవన్నీ కూడా మొబైల్లో ఇవ్వటం వల్ల అది కూడా వాళ్ళకి ఒక ఛాన్స్. ఆ హోంవర్క్స్ అవన్నీ అయిపోగానే ఇంకా మొబైల్ వదలట్లేదు, ఇంకా వేరే అదే కంటిన్యూ చేసేస్తున్నారు. సో అదొక ప్రాబ్లం. అలాగే గార్డియన్స్ కూడా చూసుకోవడం బెటర్, పేరెంట్స్, గార్డియన్స్, టీచర్స్. సో వీళ్ళ ముగ్గురు కొంచెం చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తలు వహిస్తే ఈ ఆర్టిజం అంటే డిజిటల్ ఆర్టిజం అనేది తగ్గించవచ్చు. సో అయితే దీనికి లక్షణాలు ఏంటి, మనం ఎలా గుర్తించవచ్చు అంటే పిల్లలు ఫోన్ చూస్తున్నప్పుడు మనం తీసుకుంటే ఎక్కువగా ఏడవటం, అలాగే ఎవరితో అంటే మనతో మొహంలో మొహం పెట్టి మాట్లాడడం, మొహం వైపు చూసి మాట్లాడలేకపోవడం, అలాగే వాళ్ళకి ఏమైనా పక్కన పెద్ద శబ్దాలు అవుతున్నా కూడా వాళ్ళకి వినిపించుకోరు, ఇంకా పట్టనట్టు ఉండటం, దెబ్బలు తగిలినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవటం. సో ఇలా బిహేవ్ చేస్తుంటారు. సో ఇది మనం డిజిటల్ ఆర్టిజంగా గుర్తించవచ్చు. అయితే ఇప్పుడు దీన్ని ఎలా నివారించవచ్చు అంటే వాళ్ళకి ఫోను మెల్లమెల్లగా అవాయిడ్ చేయించి ఎక్కువగా పిల్లలతో వాళ్ళకి ఫిజికల్ గేమ్స్ లేకపోతే వేరే అదర్ అంటే ఇప్పుడు మ్యూజిక్ కానీ లేకపోతే సింగింగ్, డాన్సింగ్ ఇలాంటి వాటిల్లోకి వాళ్ళు ఎంగేజ్ చేయొచ్చు హాలిడేస్లో. అలాగే ఫోన్ అయితే ఖచ్చితంగా మీరు స్టాప్ చేయొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువగా వాళ్ళు గ్యాదర్ అయ్యేటట్టు ప్లాన్ చేయటం. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఫోన్ ఎప్పుడైతే మనం అవాయిడ్ చేయించాం అంటే ఫోను, టీవీ, ట్యాబ్స్, కంప్యూటర్స్ ఇవన్నీ అవాయిడ్ చేయించడం వల్ల మళ్ళీ మనుషుల్లో కలవటం వల్ల మళ్ళీ నార్మల్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. ప్రతి ఒక్కరూ గమనించి ఈ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మనం ఆ ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.